హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్. ముందే చెప్తున్నాను, ఇట్స్ ఏ ప్యూర్ క్లాస్ ఫిలిం. సో మాస్ ఆడియన్స్కి పెద్దగా నచ్చదు మూవీ. స్టోరీ వచ్చేసి ఫ్యాన్ తన హీరో కోసం ఏం చేశాడు, అలాగే హీరో తన ఫ్యాన్ కోసం ఏం చేశాడు అనేది స్టోరీ. మూవీలో పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ చాలా బాగా రాసుకున్నారు. లవ్ ట్రాక్ని కూడా చాలా బాగా లింక్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఎలిమెంట్స్ని కూడా చాలా బాగా లింక్ చేశారు స్టోరీకి. హీరో హీరోయిన్ కి మధ్యలో లవ్ ట్రాక్ చాలా బాగుంది. అండ్ వాళ్ళ పేరు కూడా చూడడానికి చాలా ఫ్రెష్గా ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు ఫ్రెష్గా అయితే ఉంది మూవీలో. చాలా రోజుల తర్వాత రామ్ని ఒక క్లాసీ లుక్లో చూడడం చాలా బాగుంది. నెగటివ్స్ వచ్చేసి మూవీలో స్టోరీ బాగుంది, బట్ ఆ స్టోరీకి తగ్గ స్క్రీన్ ప్లే అయితే లేదు. స్క్రీన్ ప్లే చాలా వరకు రొటీన్గా అయితే ఉంది. ఇలాంటి మూవీలో ఎమోషనల్ సీన్స్ చాలా హార్డ్ హిట్టింగ్గా ఉండాలి, బట్ ఈ మూవీలో జస్ట్ డీసెంట్ ఎమోషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకాస్త బాగుంటే బాగుండు ఎమోషనల్ సీన్స్ కూడా. మూవీకి బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి రన్ టైము 2 hours 46 minutes ఉంది. అంత అవసరం లేదు, ఈజీగా ఒక ½ an hour ట్రిమ్ చేయొచ్చు. ఒక 2 hours 20 minutes ఉంటే బాగుండు మూవీ. మూవీలో హై మూమెంట్స్ చాలా తక్కువ ఉండడం వల్ల చాలా వరకు మూవీ స్లోగా అనిపిస్తుంది. డైరెక్టర్ మహేష్ మంచి స్టోరీ, మంచి క్యారెక్టర్స్ రాసుకున్నాడు. దాన్ని ఎంగేజింగ్గా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. మూవీలో విఎఫ్ఎక్స్ అయితే చాలా వరస్ట్గా ఉంది. విఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేదు. పర్ఫార్మెన్స్ వచ్చేసి హీరోయిన్ భాగ్యశ్రీ చాలా బాగా చేసింది. మూవీలో పెద్దగా సీన్స్ లేకపోయినా చాలా బాగా యాక్ట్ చేసింది ఆ ఉన్న సీన్స్లలో. రామ్ లుక్స్ బాగున్నాయి. అండ్ ఫ్యాన్గా చాలా వరకు మూవీ మొత్తం ఎనర్జీని బాగానే క్యారీ చేశాడు. బట్ ఆ ఎమోషనల్ సీన్స్లలోనే ఇంకాస్త బాగా చేసి ఉంటే బాగుండు. ఉపేంద్ర గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆంధ్ర కింగ్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు మూవీలో. క్లైమాక్స్ లో రామ్ తో యాక్ట్ చేసిన సీన్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది. ఓవరాల్ గా మూవీ వన్ టైం వాచబుల్. అది థియేటర్లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు, జస్ట్ వన్ టైం వాచబుల్ ఫిలిం. మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.